హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆడియో స్వాగతం. ఈరోజు మనం రిమోట్ కిట్లు అయితే కంపేర్ చేస్తాం. మన ప్రజెంట్ నా దగ్గర ఉండే రిమోట్ కిట్లు వచ్చి జీటెక్ కలర్ డిఎస్పీ కిట్, ఫ్యూటెక్ కిట్, అల్ట్రా డిజిటల్ కిట్. దీంట్లో ఇది అల్ట్రా డిజిటల్ అనేది బేసిక్ కిట్, ఇది ఒక మిడ్ రేంజ్ కిట్, ఇది హై ఎండ్ కిట్. మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి రిమోట్ కిట్ అనేది చూస్ చేసుకోవాలి. బేసిక్గా రెండు రకాల యాంప్లిఫైర్లు రెడీ చేస్తారు ఎవరైనా. ఒకటి మాన్యువల్ అనలాగ్ అంటారు, లేదా రిమోట్ యాంప్లిఫైర్ అంటారు. అనలాగ్ యాంప్లిఫైర్ వచ్చి ఈ విధమైన ప్యానల్స్ ఉంటాయి మీకు. అక్రిలిక్లో అయితే కింద చూపిస్తాం కదా ఈ ప్యానల్, లేదు మొత్తం మెటల్ క్యాబినెట్లో అయితే ఈ ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్కి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలాంటివి వస్తాయి, ఇలాంటి వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ద్వారా మీరు వాల్యూమ్ అనేది కంట్రోల్ చేస్తారు. దీంట్లో మాన్యువల్ అనలాగ్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వాల్యూమ్ కంట్రోల్స్ కొన్ని రోజుల తర్వాత సరిగ్గా వర్క్ అవ్వవు. కారణం ఏంటంటే ఒక వాల్యూమ్ కంట్రోల్ ఇప్పి చూపిస్తాను మీకు. ఇదండి వాల్యూమ్ కంట్రోల్. బేసిక్గా ఈ విధంగా ఉంటుంది. ఈ సింగిల్ వాల్యూమ్ కంట్రోల్ ఇది 47K. దీంట్లో మీరు చూస్తున్నట్లయితే ఇది ఫ్రంట్ మీరు తిప్పే నాబ్. దీనికి నాబ్ అటాచ్ చేసి ఉంటారు. అటు ఇటు మీరు దీన్ని రొటేట్ చేస్తారు. ఈ రొటేట్ చేసేటప్పుడు దీని మీద ఒక కాంటాక్ట్ ప్యాడ్ ఉంటుంది. ఇదండి ఈ కాంటాక్ట్ ప్యాడ్, ఇది కార్బన్ రెసిస్టెన్స్ అనమాట. ఇది ఈ కనిపించే రౌండ్ ఈ కార్బన్ రెసిస్టెన్స్ మీద రొటేట్ అవుద్ది. ఈ విధంగా రొటేట్ అవుద్ది. రొటేట్ అయినప్పుడు మీకు ఆ వాల్యూమ్ అనేది అప్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం అనేది జరగద్ది. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఈ కార్బన్ ఫిలమెంట్ మీద మొత్తం డస్ట్ మొత్తం అంతా కూడా చేరిపోద్ది. డస్ట్ చేరిపోయి లేదా ఇది అరిగిపోద్ది. ఈ డస్ట్ రాకపోయినా కూడా ఇది యూజ్ చేయంగా ఇది అరిగిపోద్ది. అరిగిపోయినప్పుడు మీకు ఆ ఛానల్లో డిస్టర్బెన్స్ రావడం, హమ్మింగ్ రావడం, సరిగ్గా కాంటాక్ట్ అవ్వక వాల్యూమ్ అనేది కట్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే రిమోట్ కిట్లో అయితే అటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. రిమోట్ కిట్లో మీకు ఇట్లాంటి ఒక ఎన్కోడర్ ఉంటుంది, లేదా రిమోట్ ద్వారా అయినా ఆపరేట్ చేసి మీరు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే లోపల ఒక స్విచ్ లాంటి మెకానిజం ఉంటుంది. ఇది తిప్పుతూ ఉంటే క్లిక్ అయ్యి స్విచ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ తక్కువ అవుద్ది, ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ అవుద్ది. ఇట్లా బటన్ క్లిక్ కూడా ఉంటుంది. ఇది ఈ టైప్ యాక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. సో మీకు రిమోట్ కిట్లో అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మాన్యువల్ యాంప్లిఫైర్లో మీరు నచ్చిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే మీకు సపోజ్ మార్కెట్లో ప్రొలాజిక్ బోర్డులో ఏదైనా కావాలి, లేదా వసంత్ ప్రొలాజిక్ బోర్డు కానీ, హనీష్ ప్రొలాజిక్ బోర్డు కానీ, మీకు నచ్చిన ప్రొలాజిక్ బోర్డు వేసుకోవచ్చు. అదే ఫంక్షను దీంట్లో ఆటోమేటిక్గా ప్రొలాజిక్ ఉంటుంది. దీంట్లో డాల్బీ ప్రొలాజిక్ వాళ్ళు కోడ్ చేసి ఉంటారు. సో మీరు ఎటువంటి స్టీరియో కంటెంట్, అంటే 2 ఛానల్స్ ఉండే, లెఫ్ట్ టు రైట్ ఛానల్స్ ఉండే కంటెంట్ కానీ ప్లే చేస్తే ఈ రిమోట్ కిట్లు అన్నీ కూడా, ఏ రిమోట్ కిట్ అయినా కూడా ఆటోమేటిక్గా డీకోడ్ చేసి వాటిని స్టీరియో నుంచి 5.1 కన్వర్ట్ చేస్తాయి. రిమోట్ కిట్లలో మీకు ఎటువంటి ప్రొలాజిక్ బోర్డు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. రిమోట్ కిట్లో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వాల్యూమ్ కంట్రోల్ సెక్షన్, ఇంకోటి డీకోడర్ సెక్షన్. డీకోడర్ అంటే అర్థమైందంటే మీరు పంపించే ఒరిజినల్ డాల్బీ కంటెంట్, సపోజ్ మీరు అమెజాన్ ప్రైమ్లోంచి కానీ, లేదా నెట్ఫ్లిక్స్లోంచి కానీ, ఇంకేదైనా స్ట్రీమింగ్ సర్వీసెస్, లేదా మీ దగ్గర ఒరిజినల్ కంటెంట్, DVD ప్లేయర్ల కంటెంట్ కానీ, ఏదైనా క్యాసెట్ కంటెంట్ కనుకుంటే ఆ ఒరిజినల్ కంటెంట్ని డీకోడ్ చేయాలి. అంటే సాఫ్ట్వేర్లో 5.1 ఛానల్స్ అనేవి లెఫ్ట్, రైట్, సెంటరు, సబ్వూఫరు, నెక్స్ట్ బ్యాక్, సరౌండ్, ఈ ఛానల్స్ అన్నీ కూడా కలిపి ఒకే ఫైల్లో ఇస్తారు, ఆడియో ఫైల్. ఆ ఆడియో ఫైల్ని స్ప్లిట్ చేసి డిఫరెంట్ ఛానల్స్కి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది FT003 మినీ డీకోడర్. ఇది ఇక్కడ HDMI ద్వారా, కోయాక్సియల్ ద్వారా, ఆప్టికల్ ద్వారా మీరు ఎటువంటి కంటెంట్ ప్లే చేసినా ఆ కంటెంట్ డీకోడ్ అయ్యి 5.1 ఛానల్ అవుట్పుట్ అనేది వెళ్తుంది. ఈ డీకోడర్లోంచి వచ్చే అవుట్పుట్ని రిమోట్ కంట్రోల్ కిట్లో ఇన్ సెక్షన్ ద్వారా ఇస్తారు. ఇక్కడ చూడండి 5.1 ఛానల్ ఇన్ అని ఉంటుంది. ఈ ఇన్పుట్లో కనిపిస్తే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ FR6311 అనే ఐసీ ఉంటుంది. ఈ ఐసీ ఆల్మోస్ట్ అన్ని రిమోట్ కిట్లలో, బేసిక్ రిమోట్ కిట్లలో ఇదే ఉంటుంది. ఈ FR6311 అనేది పర్ ఛానల్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఛానల్ వాల్యూమ్ కంట్రోల్ని రిమోట్ ద్వారా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదండి సబ్వూఫర్ ప్లస్ మైనస్, వాల్యూమ్ ప్లస్ మైనస్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఈ విధంగా అడ్జస్ట్మెంట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఈ FR6311ని కోడ్ చేసి ఉంటారు. ఒక్కొక్క బటన్ వస్తే మీకు ఒక్కొక్క ఛానల్కి వాల్యూమ్ అనేది అడ్జస్ట్ అవుద్ది. కానీ మాన్యువల్ ఏంటంటే మీరు ఒక్కొక్క ఛానల్కి కంట్రోల్స్ ఇచ్చింటారు. రిమోట్ కిట్కి కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రిమోట్ కిట్లలో కూడా వాళ్ళకు ప్రొలాజిక్ బోర్డు కావాలనుకుంటే సపరేట్గా ఈ ఇన్ సెక్షన్ ఎప్పుడైతే ఇస్తారో ఈ ఇన్కి ముందరే ఒక ప్రొలాజిక్ బోర్డు కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ప్రిఫరెన్స్ అదే అనిపిస్తే. ప్రొలాజిక్ బోర్డులు మార్కెట్లో అన్ని ప్రొలాజిక్ బోర్డులు అన్ని స్పీకర్లకి సెట్ కావు, అన్ని ప్రొలాజిక్ బోర్డులు అన్ని యాంపులకి సెట్ కావు. మీరు హనీష్ బాగుంది, లేదా వసంత్ బాగుంది,
అనే టైప్ కాకుండా టెక్నీషియన్ మీరు అడగాలి, మీరు యూజ్ చేసుకునే స్పీకర్స్ ఏవి, ఆ స్పీకర్లకి ఏ ప్రొలాజిక్ బోర్డ్ సెట్ అవుద్ది, లేదా మీరు యూజ్ చేసే యాంప్, దీని తర్వాత ఏ యాంప్ బోర్డు ఇస్తాం. ఇది జస్ట్ ఇన్పుట్ సెక్షన్, ఇవన్నీ కూడా రిమోట్ కిట్లు. ఈ ఇన్పుట్ నుంచి పవర్ యాంప్కి ఇస్తాం. శక్తి బోర్డు కానీ, లేదా ఇంకేదైనా ట్రాన్సిస్టర్ బోర్డు కానీ, రవి మోనో కానీ, రవి మాస్ఫెట్ బోర్డు కానీ, ఇట్లా డిఫరెంట్ యాంప్లిఫైర్ TDA 7294 కానీ వాటికి ఇన్పుట్ అనేది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు దాంట్లో ఆ బోర్డుకి మ్యాచ్ అయ్యే ప్రొలాజిక్ బోర్డు ఏదైనా మీరు మాన్యువల్ యాంప్లిఫైర్లు చేయించుకోవాలి. రిమోట్ కిట్లో అటువంటి ఇష్యూ ఉండదు. రిమోట్ కిట్లోంచి ఏ యాంప్లిఫైర్ బోర్డుకి ఇచ్చినా రిమోట్ కిట్లో డీకోడ్ అయ్యి వచ్చే సౌండ్ మాత్రం ఒకటే సిమిలర్గా ఉంటుంది. మీ దగ్గర కనుక ఒరిజినల్ కంటెంట్ మీరు ప్లే చేస్తే, కొంతమంది ఏం చేస్తారంటే బ్లూటూత్లో నుంచో లేక ఇంక దేంట్లో నుంచో స్టీరియో కంటెంట్ ప్లే చేసి, లెఫ్ట్ టు రైట్ ఛానల్స్ ఉండే 2.0 కంటెంట్ ప్లే చేసి 5.1 సరిగ్గా రాలేదు, లేదా అవుట్పుట్ బాగాలేదు అని చెప్తారు. మీరు ఒరిజినల్ కంటెంట్ కనుక ప్లే చేస్తే, లేదా ఫైల్స్లోంచో లేదంటే అమెజాన్ ప్రైమ్లోంచో ప్లే చేస్తే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. అన్ని డీకోడర్ కిట్లు కూడా సిమిలర్గా వర్క్ అవుతాయి. బట్ ప్రైస్ వేరియేషన్ ఎందుకంటే ఫీచర్స్కి. ఈ రిమోట్ కిట్లు అన్నీ కూడా డిమాండ్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటాయి మార్కెట్లో. ఈ కిట్ ప్రజెంట్ ఇప్పుడు 7,500 అలా ఉంటుంది. ఫ్యూటెక్ 4,500 అలా ఉంటుంది. GLC డిస్ప్లే అయితే, చిన్న డిస్ప్లే అయితే కాస్ట్ తక్కువ అవుద్ది. ఈ ఫ్యూటెక్లో చిన్న డిస్ప్లే, ఈ విధమైన డిస్ప్లే కూడా ఇదే బోర్డు ఇస్తారు, మోడల్ నెంబర్ మారుతుంది, అలా కూడా ఉంటాయి బోర్డ్స్. నెక్స్ట్ అల్ట్రా డిజిటల్లో ఇది అరౌండ్ 2,200, 2,500 ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ బట్టి ఎప్పటికప్పుడు రేట్ మారిపోతాయి, ఒకటే రేట్ అయితే ఉండవు ఇవి ఎప్పుడు కూడా ఈ రిమోట్ కిట్లు అనేవి. ఇంకోటి మాన్యువల్ యాంప్లిఫైర్ చేసుకునే వాళ్ళకి ఇంకో సజెషన్ ఏంటంటే, ఈ రిమోట్ కిట్లు ఏవి యూజ్ చేసుకుండా జస్ట్ FT003 యూజ్ చేసుకొని ఈ ఇన్పుట్ స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ని మీరు యాంప్లిఫైర్ ప్యానల్ ముందర కనిపెట్టించుకుంటే ఏ ఇన్పుట్కైనా మీరు స్విచ్ అవ్వచ్చు, మీకు ఒరిజినల్ డాల్బీ కంటెంట్ అనేది వస్తుంది. DSP కిట్ విషయానికి వస్తే, DSP కిట్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే, సపోజ్ వాళ్ళ ఇంట్లో అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ, లేదా ప్లే స్టేషన్ కానీ, లేదా ఏదైనా గేమింగ్ కన్సోలో, లేదా DVD ఇన్పుట్, ఇంకేదైనా వాళ్ళకి మల్టిపుల్ HDMI డివైస్ అంటే 2-3 HDMI యూజ్ చేసుకునే డివైసెస్ కనుక్కుంటే ఖచ్చితంగా ఈ కిట్ సజెస్ట్ చేస్తాను. ఈ కిట్ తీసుకుంటే AVR లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక AV రిసీవర్ కాస్ట్ ఈరోజు మినిమం AV రిసీవర్ కాస్ట్ 25,000 ఉంది. 25,000కి కూడా మీకు 5 ఛానల్ ఓన్లీ అవుట్పుట్ మాత్రం వస్తుంది. దానికి ఎటువంటి సబ్ కానీ అడిషనల్గా ఏది ఉండదు. మీరు సపరేట్గా యాక్టివ్ సబ్ అని చేయించుకోవాలి. అదే ఈ బోర్డులో ఏంటంటే సేమ్ అయ్యే ఫీచర్స్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫీచర్స్, ఇంకా బెస్ట్ అవుట్పుట్ అయితే దీంట్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ లాంటియం అనేది ప్రాసెసర్ అన్నమాట. ఇది HDMI ప్రాసెసరు, ఇది యాక్చువల్ సౌండ్ డికోడర్. ఇది మీరు ఈ ప్రాసెసర్ నేను కింద కమెంట్స్లో పింగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు డేటా షీట్ చూడండి. మీరు ఏది కూడా రిమోట్ కిట్టు ఒక హార్డ్వేర్ చూసి మనం ఒక ప్రోడక్ట్ అనేది రివ్యూ చేయాలి. బ్రాండ్ మీద వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. బ్రాండ్ ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తుంది, ఏ హార్డ్వేర్ యూజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిమోట్ కిట్. ఇది ప్రజెంట్ ఉంటే మార్కెట్లో ఉన్న వాటిలో కల్లా బెస్ట్ ఫీచర్స్ ఉండే బోర్డు అయితే ఇదే. దీంట్లో HDMI మీకు 2.0 ఉంది, మల్టిపుల్ డిస్ప్లేస్కి సపోర్ట్ ఉంది, అన్నిటికీ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఆర్క్ అవుట్పుట్ అనేది మీ టీవీకి ఇవ్వాలి. దీన్ని చూడండి, కోయాక్సియల్ ఆప్టికల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి 5.1 ఛానల్ అనేది అవుట్ అవుద్ది. దీనికి కలర్ డిస్ప్లే వస్తుంది. ఈ కిట్కి కలర్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. కలర్ డిస్ప్లే మీ ఫోన్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధమైన డిస్ప్లే దీంట్లో ఉంటుంది. అన్ని కలర్లో కనిపిస్తాయి. మీకు ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు పాటలు ప్లే చేసేటప్పుడు ఆ పాటలకి ఆల్బమ్ ఆర్ట్ ఉంటుంది, ఆ మూవీ యొక్క పేరు, ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా డిస్ప్లే అవుద్ది. ప్రతి కంటెంట్ కూడా దీంట్లో రీడ్ అవుద్ది. మీకు సబ్ టైటిల్స్ ఏదైనా ఉన్నా, దానికి ఆ సాంగ్స్లో లిరిక్స్ ఉన్నా అవి కూడా వస్తాయి. ఫోల్డర్స్ బ్రౌజ్ చేసుకోవచ్చు. మీరు పెట్టే పెన్ డ్రైవ్లో ఏ ఫోల్డర్లో ఉందని బ్రౌజ్ చేసుకొని పాట ప్లే చేయొచ్చు. నచ్చిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. దీనికి వీళ్ళు ఎన్కోడర్ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ USB కిట్ ఇచ్చారు. ఇది బ్లూటూత్ కూడా ఉంది దీంట్లో. ఇవి రిబ్బన్ కేబుల్స్ కనెక్ట్, ప్లస్ దీని బ్యాక్ సైడ్ ఫేస్ ప్లేట్. సపోజ్ మీ దగ్గర దీనికి సరిపోయే క్యాబినెట్ వచ్చి 5002. ఒకవేళ మీ దగ్గర 5002 లేకపోతే ఇట్లాంటి ఒక క్యాబినెట్ చూడండి, క్యాబినెట్ వెనకాల కటింగ్ చేసుకొని ఈ ప్యానల్ ప్లేస్ చేసి అతికిస్తే మీకు ఈ బోర్డు అనేది ఫిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఈ విధంగా. నెక్స్ట్ ఫ్యూటెక్ రిమోట్ కిట్ విషయం. ఫ్యూటెక్ రిమోట్ కిట్ యాక్చువల్గా ఈ FT003 రెడీ చేసే కంపెనీ వాళ్ళది ఇద్దండి, ఫ్యూటెక్. వీళ్ళే ఆల్మోస్ట్ అన్ని రిమోట్ కిట్లు రెడీ చేస్తారు. అన్ని రిమోట్ కిట్లు డెవలప్ చేసి మార్కెట్లోకి వదులుతారు. మార్కెట్లోకి వదిలిన తర్వాత వాటిని చాలా కంపెనీస్ కాపీ చేస్తాయి. ఈ బోర్డు వన్ ఆఫ్ ద బెస్ట్ బోర్డు. మీరు చూసింటే చాలామంది టెక్నీషియన్లు ఇదే బోర్డు ప్రిఫర్ చేస్తారు.
ఈ పోర్ట్‌లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే సప్రీకి వీళ్ళు PT2351 ఐసీ వేస్తారు. ఇది ప్రిన్స్టన్ కంపెనీ ఒరిజినల్ ఐసీ ఇది. ఈ ఐసీ ఎందుకంటే మీరు చూసే ఉండొచ్చు TL084 రకరకాల ఆప్ యాంపులు ఉంటాయి. వాటిలో సప్రీ సెక్షన్ అనేది రెడీ చేస్తారు. బట్ ఈ ఐసీ మాత్రం సపరేట్‌గా సప్రీ కోసమే డిజైన్ చేసిన ఐసీ ఇది. దీంట్లో ఇక్కడ 2 కెపాసిటర్లు ఉన్నాయి. C36, C34. ఈ 2 కెపాసిటర్లు మీరు ఐసీ డేటా షీట్ కనుక చూసినట్లయితే ఈ 2 కెపాసిటర్లు చేంజ్ చేయడం వల్ల మీకు ఫ్రీక్వెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో చాలామంది టెక్నీషియన్లు ఏం చేస్తారంటే ప్రెజెంటు అన్ని రిమోట్ కిట్లలో దీంట్లో కూడా ఒక సప్రీ సెక్షన్ అనేది ఉంది. ఉన్నప్పటికీ ఆ సప్రీ అనేది సెట్ కాక వాళ్ళకి మ్యాచ్ అవ్వదని చెప్పేసి సపరేట్‌గా మహారాజా కానీ లేదా ఇలాంటి విన్నర్ మ్యాట్రిక్స్ బోర్డులు కానీ వేసుకుంటారు. ఈ 2 మంచి సప్రీ బోర్డులు ఉన్న మార్కెట్లో ప్రజెంట్ ఉండే వాటన్నిటిలో కూడా బెస్ట్ సప్రీ బోర్డులు ఇవి నేను యూజ్ చేసిన వాటిలో. ఎందుకు సప్రీ వేసుకుంటారంటే అడిషనల్గా దీంట్లో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది వస్తుంది. ఇదండి FRQ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది దేనికంటే మీకు స్మూత్ బేస్ కావాలా, హార్డ్ బేస్ కావాలా, మీ ఎన్విరాన్మెంట్ అంటే మీ రూమ్ సైజ్ తగ్గట్టుగా మీరు బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన టేస్ట్లో. అట్లాంటి అడ్జస్ట్మెంట్ ఈ రిమోట్ కిట్లో ఉండదు. దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది GLC డిస్ప్లే. ఇది ఒకే బ్లూ కలర్లోనే డిస్ప్లే అవుతుంది. బ్యాక్ లైటింగ్ ఆన్ చేసినప్పుడు వైట్ టెక్స్ట్ అనేది పడుతుంది. దీంట్లో మీకు దీంట్లో ఏ కంటెంట్ ప్లే అవుతుంది, వాల్యూమ్ ఎంత ఉంది, ఇట్లా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో మీరు అన్నీ చూడొచ్చు. పెద్ద డిస్ప్లే తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అదే ఒకసారి మీరు చూడంగానే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయొచ్చు. కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద. ఇప్పుడు వచ్చే రిమోట్ కిట్లు ఈ ఫ్యూటెక్ వాళ్ళది ఈ విధంగా వస్తున్నాయి. చాలా స్లీక్గా స్టైలిష్గా ఉంటున్నాయి. పాత రిమోట్ కిట్ల లాగా ఈ విధమైన రిమోట్ కిట్లు ఇవ్వట్లేదు ప్రజెంట్. ఈ కిట్లు అన్నిటికి కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. పట్టుకునే దానికి హోల్డ్ చేసేదానికి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. దీంట్లో ఫీచర్స్ చూసారంటే USB, బ్లూటూత్, టోను, టెస్ట్. ఈ టెస్ట్ ఏంటంటే మీ 5.1 స్పీకర్ కరెక్ట్గా కన్ఫిగర్ చేశారు లేదా, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ అటు ఇటు చేంజ్ అయిపోయినా ఈ బటన్ వచ్చినప్పుడు అన్నిట్లో ప్లే చేసుకుంటూ వస్తుంది స్పీకర్ టోన్ అనేది. దాని తగ్గట్టు మీ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ మోడ్ అనేది ఉంటుంది. ఈ మోడ్లో ఏంటంటే రకరకాల ఈక్వలైజర్ టైప్లో మూవీ మోడ్, మ్యాట్రిక్స్ మోడ్, ఇట్లా 2-3 మోడ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్రిఫరెన్స్లో మీ మోడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ కిట్లో USB చూడొచ్చు, బ్లూటూత్ చూడొచ్చు. ఇది మిడ్ రేంజ్ కిట్, ఇది లో ఎండ్ ఏం కాదు. దీంట్లో బ్లూటూత్ ఉంటుంది, USB ఉంటుంది. దీంట్లో 24-bit ఆడియో సపోర్ట్ ఉంటుంది. USB ద్వారా ప్లే చేసేటప్పుడు ప్రాపర్గా డీకోడ్ చేసి మీకు ఆటోమేటిక్గా ఆడియో అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రా డిజిటల్ రిమోట్ కిట్, బేసిక్ రిమోట్ కిట్. ఇది ఆల్మోస్ట్ జెమ్టెక్, జీటెక్ ఇంకా రకరకాల బ్రాండ్లలో, రఘురాజ్ అని అన్నిట్లలో కూడా ఇదే టైప్ రిమోట్ కిట్ డిజైన్ చేసి ఉంటారు. ఈ రిమోట్ కిట్ ప్రతి దాంతో కంపాటబుల్. అంటే మార్కెట్లో ఈ డీకోడర్ బోర్డు అని చెప్పాను కదా, మీరు ఇన్ కేస్ ఫ్యూటెక్ వేసుకున్నా కూడా డీకోడర్ బోర్డు వేసుకుంటేనే మీకు దీని కంటెంట్ వస్తుంది. చెప్పాను కదా, డీకోడర్ సెక్షన్ వేరు, వాల్యూమ్ కంట్రోల్ సెక్షన్ వేరు. ప్రతి రిమోట్ కిట్లో వాల్యూమ్ కంట్రోల్ సెక్షన్ మాత్రమే ఉంటుంది. డీకోడర్ సెక్షను సపరేట్గా వేసుకోవాలి. ఓన్లీ హై ఎండ్ కిట్లో అంటే FT008లో GSP కిట్లలో మాత్రమే మీకు డీకోడర్ అనేది ఇన్బుల్ట్గా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా FT003 వేసుకుంటేనే మీకు డాల్బీ కంటెంట్ అనేది ప్లే అవుద్ది. ఇప్పుడు అల్ట్రా డిజిటల్ ఆడియోస్ రిమోట్ కిట్ చూద్దాం. ఇందాక చెప్పాను కదా FR6311. ఈ ఐసీ డేటా షీట్ మీరు చూసినట్లయితే ఈ ఐసీలో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ బేస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోవచ్చు, పర్ ఛానల్ ఇండివిజువల్గా వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. ఈ అల్ట్రా డిజిటల్ రిమోట్ కిట్ అనేది చాలా థాట్ఫుల్గా డిజైన్ చేశారు వీళ్ళు. మీరు ఇక్కడ చూస్తే అడిషనల్గా అందరూ సప్రీ చేసుకుంటున్నారని టెక్నీషియన్లు వాళ్ళే కరెక్ట్గా ఇచ్చారు. సబ్ ఇన్పుట్, సబ్ అవుట్పుట్ అంటే ఎక్కడ కట్ చేయాలి ట్రాక్, ఎక్కడ మీరు సబ్ ఇన్పుట్ ఇవ్వచ్చు. అడిషనల్గా ఈ సప్రీ చేసుకోవాలంటే ఏ రెసిస్టర్లు పీకేయాలి, ఈ రెసిస్టర్ 2, రెసిస్టర్ 3, రెసిస్టర్ 1 కనుక తీసేస్తే ఇక్కడ ఇన్ అవుట్పుట్ ఇస్తే మీకు సబ్బు దీంట్లోంచి కంట్రోల్ అవుద్ది, రిమోట్ కంట్రోల్ నుంచి. ఇంకా ఫీచర్స్ చూసినట్లయితే USB ఇన్, స్టీరియో ఇన్పుట్, 5.1 ఛానల్ అవుట్పుట్. నెక్స్ట్ డిస్ప్లే బోర్డుకి 5.1 ఛానల్ ఇన్పుట్కి DVD ఇన్పుట్ కానీ లేదా FT003 ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. దీనికి 16:2 LCD డిస్ప్లే ఇస్తారు. ఈ 16:2 LCD డిస్ప్లేలో ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ, అంటే చూసేదానికి 2 లైన్స్లో టెక్స్టే వస్తుంది. ఏ కంటెంట్ ప్లే అవుతుంది, మీ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఇట్లా డిఫరెంట్గా మీకు నచ్చినట్టుగా దీంట్లో ఎక్కువ కంటెంట్ గ్లాన్స్ చేయలేరు. బట్ ఇన్ఫర్మేషన్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ఈ బేసిక్ రిమోట్ కిట్లు కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎక్కువ సెట్టింగ్స్ వద్దు, మనం ఎక్కువ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా అన్నీ తెలుసుకోవాలని చెప్పి అన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు.
కొంతమంది ఏంటంటే జస్ట్ ఒకసారి సెట్ చేసామో వదిలేస్తే చాలు, మళ్ళీ కలిపెట్టకూడదు అనుకునే వాళ్ళకి ఇట్లాంటి రిమోట్ కిట్లు చాలా బెస్ట్. ఈ అల్ట్రా డిజిటల్ రిమోట్ కిట్కి మాన్యువల్ ఒకటి ఉంటే చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా మాన్యువల్ అయితే ఉంది. చూడండి, వీళ్ళు ఈ కిట్కి దీంట్లో యూఎస్బీ బ్లూటూత్ ఇన్బుల్ట్ ఉండవు. ఇన్బుల్ట్ లేకపోయినా కూడా ఇక్కడ చూడండి, ఏ యూఎస్బీ బోర్డ్ నుంచి అయినా కూడా కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ఇన్పుట్ అనేది ఇచ్చారు. అంటే ఈ రిమోట్ కిట్లోంచి మీరు ఇట్లాంటి ఒక యూఎస్బీ ప్యానల్ కానీ లేదా FT003 కానీ వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. చూడండి, వాటి వైరింగ్ డీటెయిల్స్ అనేది ఈ మాన్యువల్లో ఇచ్చారు. అట్మాస్ పీసీ బాక్స్ కానీ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏ కంటెంట్ అయినా కూడా, ఏ మార్కెట్లో అవైలబుల్లో ఉండే డీకోడర్ బోర్డు ఏదైనా కూడా వాల్యూమ్ కంట్రోల్ చేసే విధంగా ఈ బోర్డుని డిజైన్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్స్లో పింగ్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీకు ఏదైనా యాంప్లిఫైర్లో ఏదైనా చేయించుకోవాలన్నా, రీవర్క్ చేయించాలన్నా, లేదా మీ అనలాగ్ కిట్ని రిమోట్ కిట్గా మార్చాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంతకుముందు రివ్యూస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో కూడా రెస్పాన్స్ వచ్చిందని కోరుకుంటున్నాను. చాలామంది వీడియో వాచ్ చేసినా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.